అయ్యా వందనాలు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు బాగున్నారండి? బాగున్నాయి గారండి. సంఘం ఎలా ఉన్నారు? కుటుంబం ఎలా ఉన్నారండి? దేవుని కృపను బట్టి బాగున్నాడు. ఎలా ఓకే. ఉన్నారు మీరు? అయ్యా మేము కూడా క్షేమం అండి. మేము కూడా క్షేమం. మీ మీ ప్రార్థనలు, ప్రభు కృప అంతా అయ్యా క్షేమం అయ్యగారు. అయ్యా బాగానే ఉన్నాం అయ్యా అయితే చాలా రోజులవుతుంది మేము మీతో మాట్లాడాలని ఆ, ఈరోజు చేశాను అయ్యగారు. అయితే వాస్తవానికి అయ్యా గతంలోని పాస్టర్ అజయ్ బాబు గారు గుర్తున్నదండి ఆ, ఖమ్మం? ఆ, ఆ, ఉన్నదయ్యా. అరే వీడియోలు ఆ! మా వీడియో పెట్టాడుగా. మీ వీడియోలు పెట్టుకున్నాడు. నేను గతంలో కూడా మీ వీడియోలు చూశాను. మిమ్మల్ని కూడా దర్శించాను అయ్యగారు. మీ అవును దగ్గరికి అవును కూడా అవును వచ్చాను. అవును అయ్యా వచ్చినప్పుడు మరి ఏదో మొత్తం అంతా ఛాలెంజెస్ తో కూడినటువంటి రోషంతో కూడిన మాటలన్నీ చెప్పేసి ఆ, నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది ఏందనంటే అయ్యా మీ ఏదైతే కట్టబడుతున్న చర్చిని అవునయ్యా. మనోడు ఆ పేరు తీసుకొచ్చి ఒక వీడియోలు అంటే మీరు కూడా మాట్లాడారు, అతను కూడా మాట్లాడారు. గుర్తుందండి? గుర్తుందయ్యా. మరి ఆ విషయంలోని మీకు అది సహాయం లేదంటే మద్దతు ఏమన్నా వచ్చిందండి? లేదయ్య గారండి. ఆ రోజు చాలా అంటే చర్చి ఇల్లు 2 కూలిపోయినాయి గారండి నాది. అవును. ఓకే. పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉండే. ఆ రోజు నేనేం చేయాలో అర్థం కాదు. నేను చాలా కష్టపడి నేను చర్చి కట్టుకున్నానయ్య గారండి. ఇల్లు, చర్చి ఓ- 2 గూడా. ఓకే. ఓకే. అయి 2 గూడా కూల్చివేయబడ్డాయి. ఆ టైంలో మా మిత్రుడు ఒకాయనుండి ఆయన అజయ్ బాబు దగ్గరికి తీసుకెళ్ళాడు. ఓకే. ఓకే. తీసుకెళ్ళినప్పుడు నేను ఆయన కూడా చెప్పదలుచుకోలేదు. ప్రభువుకే ప్రార్థన చేస్తున్నాను. ఏం అవునవును. జరుగుద్దో ఏమని. అవునవును. అయితే ఆ బ్రదర్ చెప్పాడు. "ఇట్లా సంగతి వీడియోలు తీస్తే బ్రదర్ నీకు సాయం చేస్తాడు" అని చెప్పేసి అన్నారయ్యా. ఓకే. అంటే సరే అని చెప్పేసి చెప్పాను. విషయం చెప్పాను. ఆ వెంటనే వీడియో చేసాం అయ్యగారండి ఆ రోజు. ఓకే. ఓకే. ఆయనేమన్నాడంటే, "నేను మందిరం కట్టిస్తాను అయ్యగారు మీకు. ఆ! ఆ! సాయం మీకు ఖచ్చితంగా దొరుకుతది. మందిరం కట్టిస్తాను మీకు. ఏమి దిగులు పడబాకండి అయ్యగారు" అంటే నాకు చాలా ఆనందం వేసింది అయ్యగారు. ఓకే. సర్లే దేవుడు ఈ రీతిగానన్నా సాయం చేస్తాడేమో అవునవును. అని చెప్పి ఆశపడ్డాను అయ్యగారండి. ఓకే. ఓకే. ఆశపడి ఆ రోజు వీడియో తీసాం అయ్యగారండి ఆ రోజు. ఓకే. వీడియో వీడియో మీరు మాట్లాడారు గూడా. నేను గూడా మాట్లాడానయ్యా. అవును. మీరు మాట్లాడారు. హ్మ్. బ్రదర్ అజయ్ బాబు కూడా మాట్లాడారు. అవును. మాట్లాడారు. అజయ్ బాబు గూడా అయితే మాట్లాడారు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, అయ్యా! ఆ వీడియోలు అవన్నీ చేసినప్పుడు మీకిచ్చిన మాట ఏదైతే ఉందో, ఆ! ఆ మాటను బట్టి మీకేమైనా ధనాన్ని లేదంటే డబ్బునేమన్నా ఇచ్చాడండి? ఆ రోజు అన్నాడు ఏమన్నాడంటే, "మీకు నేను సాయం చేస్తాను అయ్యగారు తప్పనిసరిగా. మీ చర్చి కట్టి పెడతాను. కట్టి పెడతాను. సాయం చేస్తాను. తప్పనిసరిగా సాయం అందుద్ది" అని చెప్పేసి అన్నారు. అంటే నేను చాలా సంతోషించాను. ఓకే. సంతోషించేసి ఆ వీడియో చేశాను. వారం తర్వాత మళ్ళొకసారి నేను అక్కడికెళ్తే నాకొక 10,000 ఇచ్చాడు అయ్యగారు అంతే. ఆ వీడియో చేసిన తర్వాత వారానికి మీరు వెళ్తే 10,000 ఇచ్చాడు. 10,000 ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ రెండో విడత కూడా వస్తాయి అయ్యగారు నేనిస్తాను మీకు అని చెప్పేసి అన్నారు అయ్యగారండి. రెండో విడత ఇచ్చాడండి మరి? లేదు అయ్యగారు. ఇంకా ఒక్క రూపాయి కూడా నేను తీసుకోలేదు. ఆయన నాకివ్వలేదు అయ్యగారండి. యూట్యూబ్ ఛానల్లో పాస్టర్ అజయ్ బాబు యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసినప్పుడు ప్రేమ కలిగిన వాళ్ళు, మానవత్వం కలిగిన వాళ్ళు పాస్టర్ గారికి ఒక 15,000 రూపాయలు అందించమని చెప్పి దేవుని పిల్లలు నాకు కానుక పంపించారు. ఆ 15,000 రూపాయలు మొదటి విడతగా యేసుక్రీస్తు సువార్త దళం సంఘం నుండి పాస్టర్ అజయ్ బాబు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ తరపున మా ఆత్మీయ తండ్రి గారు కర్నూలు ఆ డబ్బును నేను అందిస్తున్నాను. యాహ్! ఈ అజయ్ బాబు అనే ఈ పాస్టర్ గారు హ్మ్. క్రైస్తవ్యాన్ని, క్రైస్తవులను చూపించి, హ్మ్. క్రైస్తవ్యంలో జరుగుతున్న ఈ యొక్క ఏది గొడవలు గాని, కొట్లాటలు గాని, లేదంటే మతోన్మాదులు అంటున్నాడు. వాస్తవానికి మతోన్మాదులు చేసేది కాదండి ఇది. అవునయ్యా. అవును. వాళ్ళందరిని చూపించేసి, హ్మ్. మనం హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఎంత ఐక్యతగా ఉంటున్నామండి ఊర్లల్లా. అవునయ్యా. అవును. అందరూ మంచిగుంటారయ్యా. ప్రేమతో ఉంటున్నాం ఉంటారు. గదా! వాళ్ళ అందరూ పేరు అవును. హైందత్వం అంటే ఆ! హిందువుల పేరు అవును. ఉపయోగించి హ్మ్. ఎంతగా క్రైస్తవుల్ని హ్మ్. ఎమోషనల్ గా బ్లాక్‌మెయిల్ చేసి, ఈయన మిమ్ముల్ని, చర్చెస్‌ని, క్రైస్తవుల్ని, సంఘస్థుల్ని అంతా చూపించండి. హ్మ్. ఒక బిజినెస్‌గా మనీ అనేది అదే. కూడబెడుతున్నాడు. హ్మ్. ఆ! ఈ దానిలో భాగంగా మిమ్మల్ని కూడా చూపించి ఆ! ఈయన మోసం చేశాడు. ఇక అయితే నేను మీరు అక్కడి నుంచొచ్చిన తర్వాత ఇక ఏం లేదు ఇకనండి ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. తర్వాత యాహ్! వేరే చోట ఒక మీటింగ్ పెట్టమంటే అక్కడ కూడా మీటింగ్ పెట్టాను. మీటింగ్ ఆ! పెట్టిచ్చాను. ఓకే. అక్కడ గూడా ఆ మీటింగ్‌కి డబ్బులిస్తానన్నారు గానీ, పాపం ఆయన చర్చికి వరకు దాచుకున్న డబ్బులు గూడా మీటింగ్ పెట్టి ఇచ్చేస్తే ఏదో సాయం దొరుకుతది అనుకున్నా కూడా పాపం ఆయన గూడా చాలా ఇబ్బంది పడ్డాడు అయ్యగారండి. అయ్యో! ఆ! అంటే చాలా వేరే దగ్గర ఆయనకు మీటింగ్ గూడా సాయం పెట్టానన్నారు. జేయలేదు. వేరే దగ్గర మీటింగ్ పెట్టు నేను డబ్బులిస్తానన్నారు. అంతేనా? మీటింగ్ పెడితే నేను ఆ ఖర్చు డబ్బులిస్తానన్నాడు గానీ, మాకొక 5,000 ఇచ్చాడు అయ్యగారు. అక్కడ చాలా ఖర్చయింది. పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశాం. ఓకే.
ఆయన అక్కడ గూడా వారికి సాయం చేయలేదు. వారు గూడా నన్ను చాలా నాకు ఫోను చేసి చాలా సార్లు అడిగారు. ఆ! అడిగితే, "అయ్యా! ఇగ దేవుని చిత్తం, దేవుని కార్యం చేశాం గనక దేవుడే సాయం చేస్తాడు మనకి. ఓకే. ఇక ఓకే. మనం వదిలేద్దాం అయ్యగారండి. మనం మోకరించి ప్రార్థన చేయటం ఏం చేత్తాం. దేవుడి చిత్తం అయితే మనకెవరైనా సాయం చేస్తే చేస్తారు. లేకపోతే లేదు. అదే. అదే. ఆ దేవుడి వల్ల ఎవరైనా దేవుడు ప్రేరేపణ కలిగిస్తే మనకు సాయం దొరుకుతది అయ్యగారండి. లేకపోతే దేవుని చిత్తం అలాగనే బతుకుతాం ఏముంది" అయ్యా. ఆ విధంగా మరి ఆయన అక్కడ కూడా డబ్బులివ్వకుండా రూ. 5,000 ఇచ్చాడు. అవునయ్యా. ఓకే. ఓకే. ఇగ సరేనయ్యా. అప్పుడే మాకు ఇదైపోయింది. అబ్బా! వీరు ఇగ ఇయన్నీ ఇట్లా కష్టంలే. ఆ! ఆ! మనకి మనకి ఎలాంటి సాయం అందదులే అని చెప్పేసి అప్పుడే ఆలోచన చేసుకున్నామయ్యా. అంతే ఇగ ఆ 10,000తో అయ్యా! ఆ 10,000 నాకిచ్చింది. మిగతాది ఇగ ఏమి ఇయ్యలేదు అయ్యగారండి. ఏమి నాకు సాయం చేయలేదు ఇగ వారు. ఓకే. మళ్ళీ ఏమి మళ్ళీ చేయలేదన్నమాట. కనీసం మరి ఇగో మీ వీడియో పెట్టాము అయ్యగారు. ఇగో ఈ డబ్బులొచ్చినాయి. మరి తీసుకుపోండి అనలేదు. లేపోతే మీ చర్చి ఎక్కడన్నా మా దగ్గర చూడలేదు. వచ్చి మమ్మల్ని అడగలేదు. ఏం చేయలేదు అయ్యగారండి ఇగ. ఇగ ఇకంతే అప్పటితో ఆయన మిమ్మల్ని చూపించుకున్నాడు, ఆ! వీడియోలు పెట్టాడు. అంతే. తర్వాత మీకు 10,000 ఇచ్చాడు ఇకంతే. ఇంగంతే. ఏమీ లేదు. హ్మ్. హ్మ్. సరేనయ్యా. సరేనయ్యా. అలా. ఈ ఈ ఈ మాట మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటండి, క్రైస్తవ సమాజాన్ని ఏ రీతిగా ఆయన మోసం చేస్తున్నాడు, ఏ ఆ! రీతిగా దోచుకుంటున్నాడనే విషయాన్ని ఆ! ప్రజలకి చెప్పాలండి. ప్రజలకి చెప్పకపోతే ఆ! వాళ్ళు మరలా ఈయన మంచోడు అనుకుంటా ఆయన చేసే ఉద్రేకపూరితమైన వీడియోస్ అన్నిటిని చూసి ఆయనకి అందరూ కూడా సహాయం చేయటం మొదలు పెడుతున్నారు. హ్మ్. ఆయనేదో నిజంగా రియాలిటీకి చేసేటట్టు. హ్మ్. లేదు. వాస్తవానికి ఆయన ఏమి మాకర్థమైపోయింది అయ్యగారు. చేయట్లేదండి. వారేం చెయ్యరని అర్థమైపోయింది మాకు. మా ఇగ గ్రౌండ్ వర్క్ చేయరండి. ఓన్లీ ఆహా! వీడియో ముందు అంతే. కూర్చొని ఆ! ఎమోషనల్ గా బ్లాక్‌మెయిల్ చేస్తాడు. మీరు చేయలేరా? మీకు రక్తం లేదా? చీము లేదా? నెత్తురు లేదా? ఇవే అంటాడండి. అవును. ఇవన్నీ వాళ్ళ దగ్గర నుండి ఆయన ఫోన్ పే నంబర్లు ఇస్తారు. హ్మ్. వాస్తవానికి ఆయన హ్మ్. ఒకవేళ మీకు సహాయం చేయాలంటే మీ ఫోన్ పే నంబర్ ఇవ్వాలండి. అవును. మీ చర్చి కాబట్టి మీ ఫోన్ అవునండి. పే నంబర్ ఇవ్వాలి. కానీ ఆయన ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదనంటే ఎక్కడే అందరూ ఆయనకు సపోర్ట్ చేస్తారేమో, నేనెలా తినాలని చెప్పేసి ఆయన ఎవరిది ఇవ్వడండి. ఎవరు. మా వాళ్ళది ఆయనదే ఆ! పెట్టుకున్నారు. సరే. హ్మ్. ఆయనది పెట్టి ఏదేమైనా సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రార్థన అయితే మేము చేస్తున్నామండి. చేయండి మీరు కూడా అయ్యగారండి. ప్రార్థన చేయండి సార్. చేయండి మీ అయ్యగారు. సంఘము, ఆ! మీరు, ఆ! ప్రభు అత్యధికంగా మిమ్మల్ని హెచ్చిస్తాడండి. థాంక్ యూ అయ్యగారండి. ఓకేనాయా? ఓకే అయ్యా. ప్రార్థన చేయండి అయ్యా మా కొరకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ సార్. ఓకే. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్ అయ్యా.